నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్। భర్త అంటే భార్యను కంటికి రెప్పలా కాపాడుకునేవాడు, కానీ ఆ బాధ్యతను మరచి భార్యను తన బాస్ దగ్గర పడుకోమన్నాడు। అందుకు భార్య ఒప్పుకోకపోవడంతో తలాక్ చెప్పేశాడు। మహారాష్ట్రలోని కళ్యాణ్లో తన యజమానితో భార్య లైంగిక సంబంధం పెట్టుకోలేదనే కారణంతో భార్యకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు। 45 ఏళ్ల వ్యక్తి తన 28 ఏళ్ల భార్యను ఓ పార్టీలో తన యజమానితో పడుకోవాలంటూ కోరిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది। నిందితుడిని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సోహెల్ షేఖ్గా గుర్తించారు। సోహెల్కు ఇది రెండో పెళ్లి। ఇక మొదటి భార్యకు తల్లిదండ్రుల ఇంటి నుంచి 15 లక్షల రూపాయలు సమకూర్చాలని డిమాండ్ చేస్తూ సోహెల్ తన రెండో భార్యను మరింత ఇబ్బందులకు గురిచేశాడు। డబ్బులు తెచ్చివ్వకపోతే రెండో భార్యను ఇంట్లోకి రానివ్వనని తెగేసి చెప్పాడు। బాధితురాలికి ఈ ఏడాది జనవరిలో వివాహం జరిగింది। భర్త డబ్బు కోసం వేధించడం ప్రారంభించక ముందు కొన్ని నెలలు బాగానే చూసుకున్నాడు। మొదటి భార్యకు విడాకులు ఇచ్చేందుకు 15 లక్షల రూపాయలు అవసరమని, ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల నుంచి ఇప్పించాలని రెండో భార్యను వేధించాడు। తన యజమానితో పడుకోవడానికి నిరాకరించాక ఆమెను శారీరకంగా మరింత వేధించాడు। తలాక్ చెప్పి భార్యను ఇంటి నుంచి గెంటేశాడు। దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది। మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించింది। బంధువుల ఇంటికి వచ్చిన సమయంలో వారి ఎదుటే తన భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది।